తెలుగు భాష అమ్మలాంటిది, హిందీ భాష పెద్దమ్మ లాంటిది. మన ఇంట్లో మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులో మాట్లాడుకుందాం. తెలుగులో మాట్లాడుతూ దేశంలో మనం ఎక్కడికి వెళ్ళినా బ్రతకలేం. కాబట్టి హిందీ కూడా ముఖ్యమే అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో 100కి 99.99% కరెక్ట్ ఉంది. మీరు చూసుకుంటే ఆంధ్ర తెలంగాణలో తప్ప ఎక్కడైనా తెలుగు మాట్లాడతారా? దేశ భాషలందు తెలుగు లెస్స అంటే పలకడానికి స్వీట్గా ఉంటుంది, అందుకే అన్నారు తప్ప ఈ తెలుగు భాషతో మనం దేశంలో ఎక్కడ పని చేయలేం. దేశం మొత్తం మీద ఆంధ్ర తెలంగాణలో మాత్రమే తెలుగు మాట్లాడతారు. ఈ తెలుగు గురించి తెలుగు లెస్స అని చెప్పింది కూడా కర్ణాటక కృష్ణదేవరాయలు గారు. తెలుగు వాళ్ళు ఎవరు తెలుగు లెస్స అని చెప్పుకోలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే, మన భాషని కించపరిచినట్టుగా నేను చెప్పట్లేదు, మన భాష తెలుగే, కానీ హిందీ కూడా నేర్చుకుందాం. హిందీ నేర్చుకుంటే ముంబైలో జాబ్ చేయొచ్చు, ఢిల్లీలో జాబ్ చేయొచ్చు. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే హిందీ ఈజీగా అలవాటు పడతారు, హిందీ ఎక్కువగా మాట్లాడతారు. ఈ ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను తప్ప తెలుగుని కించపరచట్లేదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ వక్రబుద్ధితో ఆలోచించే వాళ్ళు ఎప్పుడూ వక్రంగానే ఆలోచించి ప్రతి విషయంలో తప్పులు వెతుకుతూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు తప్పు మాటలు మాట్లాడలేదు అన్నది కాదు నా ఉద్దేశం. పొరపాట్లు సహజం, తప్పులు సహజం. దేవతలే కొట్టుకున్నారు తప్పులు చేసినట్టు, దేవదేవతలే తప్పులు చేశారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఎంత అందరూ చేశారు. కాబట్టి హిందీ నేర్చుకుందాం అని హిందీకి సపోర్ట్గా మాట్లాడినంత మాత్రాన పవన్ కళ్యాణ్ తప్పుగా మాట్లాడినట్టుగా కాదు. హిందీ కూడా నేర్చుకోవాలి, మిగతా భాషలు కూడా నేర్చుకోవాలి. ఇది సంగతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చేసుకోరు, నాకు తెలుసు.